ఎగ్ పికప్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం మీద మనం డిస్కస్ చేద్దాము. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ ఫర్టిలిటీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎగ్ పికప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో ఎగ్ పికప్కి 36 hours ముందు యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అంటే ఎగ్స్ ఫాలికల్లో ఉన్న ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన 36 hours, అరౌండ్ 36 hours పికప్ అనేది చేస్తాం. సో ఈ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏంటి అవుతుంది అంటే, కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ రావడము, కొంతమందికి పెయిన్ అనేది, లిటిల్ డిస్కంఫర్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో యూజువల్లీ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుంచి సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రయర్ టు పికప్ ముందు రోజు రాత్రి 10 PM నుంచి ఏ రకమైన డైట్ తీసుకోకూడదు. ఎంటీ స్టమక్లో ఉండాలి. ఎందుకు అంటే జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు ఏ రకమైన లంగ్స్లోకి ఫుడ్ అది వెళ్ళిపోకుండా, సో ఈ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి ముందు రోజు నైట్ 10 PM నుంచి ఏ రకమైన ఫుడ్ అనేది తీసుకోకూడదు. సో ఇప్పుడు పికప్ అయిపోయిన తర్వాత, మార్నింగ్ పికప్ అయింది, ఈవినింగ్ ఫస్ట్ సెడేషన్ వీన్ ఆఫ్ అయిన తర్వాత కొంచెం స్లోగా ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది స్టార్ట్ చేయాలి. అంటే జ్యూస్, నార్మల్ వాటర్, ఓఆర్ఎస్, మజ్జిగ ఇలాంటివి తీసుకోవాలి. దాని తర్వాత స్లోగా సాఫ్ట్ డైట్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో పికప్ అయిన తర్వాత 3 ఇంపార్టెంట్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్, ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్. ఎందుకు హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. రెండవది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి. మూడవది యాంటాక్సిడెంట్ రిచ్ డైట్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ హై ప్రోటీన్ డైట్ ఎందుకు తీసుకోవాలి అంటే, ప్రోటీన్ అనేది మన బాడీని తొందరగా రికవర్ చేస్తుంది, మన బాడీ హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో పికప్ ఈజ్ అ ప్రొసీజర్. మనం సెల్ ఇంజురీ చేస్తాం కాబట్టి అది రికవరీ అవ్వడానికి మనం హై ప్రోటీన్స్ తీసుకోవాలి. ఎగ్స్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఇవన్నీ డెఫినెట్గా తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ అనేది తీసుకుంటే హీలింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సెకండ్ థింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలి, విచ్ ఇంక్లూడ్స్ లాట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. ఇవన్నీ మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ మూడోది, లో సాల్ట్ డైట్ తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ అనేది కన్జ్యూమ్ చేయడం పికప్ తర్వాత కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఈ బాడీలో మనం నార్మల్గా హెచ్సిజీ ట్రిగర్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రావసేషన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఎక్కువ సాల్ట్ తీసుకుంటే ఆ ఫ్లూయిడ్ ఎక్స్ట్రావసేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి అది ప్రివెంట్ చేయడం కోసం మనం లో సాల్ట్ డైట్, అండ్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి లో సాల్ట్ డైట్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో మెయిన్లీ హై ప్రోటీన్ డైట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అండ్ లో సాల్ట్ డైట్ అనేది పోస్ట్ పికప్ తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.